హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టీవీఎస్ రోనిన్ డ్రైవ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఎందుకంటే టీవీఎస్ రోనిన్ ఇంతకుముందు నేను ఆల్రెడీ వాక్ అరౌండ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా ఆ వీడియో అయితే చూడండి. సో డ్రైవ్ రివ్యూలోని టీవీఎస్ రోనిన్ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఓవరాల్గా నేనైతే షేర్ చేస్తాను. సో టీవీఎస్ రోనిన్ డ్రైవ్ రివ్యూ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను. సో చూడండి, నేను ఫస్ట్ టైం డ్రైవ్ రివ్యూ చేస్తున్నాను. సో చూద్దాం ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది ఏంటి అనేది. సో లెట్స్ స్టార్ట్. సో టీవీఎస్ రోనిన్ నేను ఆల్మోస్ట్ 1 year కన్నా ఎక్కువ నుంచి వాడుతున్నాను. మోర్ దెన్ 1.5 year యాక్చువల్లీ. సో నాకైతే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. సో వెహికల్ పరంగా నాకు ఎటువంటి ఇష్యూ లేదు. నేను ఆల్రెడీ వాక్ అరౌండ్ వీడియోలో అయితే నేను షేర్ చేశాను. సో ఇక్కడ మన డ్రైవ్ రివ్యూకి వచ్చేసరికి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు, టీవీఎస్ రోనిన్ తీసుకోవాలా లేదా అనేది. సో ఫస్ట్లీ ఈ ఇంజిన్ ఏదైతే ఉందో అది 225cc ఇంజిన్. సో అందులో ఇంజిన్లోని మనకి డిఫరెంట్ కేటగిరీ చూస్తే మీకు షార్ట్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది, తర్వాత లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. షార్ట్ స్ట్రోక్ ఇంజిన్ అంటే నార్మల్ కమ్యూటర్ వెహికల్స్లో ఉండే ఇంజిన్ షార్ట్ స్ట్రోక్ ఇంజిన్. సో అది ఏంటంటే ఇన్స్టెంట్ పికప్ అనేది వస్తుంది. అట్లనే మీకు లాంగ్ స్ట్రోక్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో, సో లాంగ్ స్ట్రోక్ ఇంజిన్స్ మీకు లీనియర్ పికప్, అంటే మీరు లైట్ చేసినప్పుడు హైవేలో ఒక 4th 5th గేర్కి వెళ్ళిన తర్వాత మీకు పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్ రేస్ చేసినప్పుడు మీకు వెహికల్ వెళ్ళదు. సో అది లాంగ్ స్ట్రోక్ ఇంజిన్. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జాంపుల్, జావా, రాయల్ ఎన్ఫీల్డ్, ఇట్లా వేరే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ స్ట్రోక్, జనరల్గా లాంగ్ స్ట్రోక్ ఇంజిన్స్ అవి. సో మీకు ఇమీడియట్ పికప్ కన్నా లీనియర్ పికప్ వస్తుంది అనమాట. అంటే మీరు కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత కొంచెం గేర్స్ మారిన తర్వాత మీకు మంచి పికప్ అనేది వస్తుంది. సో అది అయితే టీవీఎస్ రోనిన్కి వచ్చేసరికి మనకి స్క్వేర్ షేప్ ఇంజిన్ అనమాట. స్క్వేర్ షేప్ ఇంజిన్ ఏంటంటే మీకు షార్ట్ స్ట్రోక్, లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ఒక కాంబినేషన్ అనమాట. సో అది స్క్వేర్ ఇంజిన్ అనమాట. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు పవర్ అనేది ఇమీడియట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం లీనియర్గా లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు బాగా అనిపిస్తుంది. సో అది స్క్వేర్ షేప్ ఇంజిన్ ఒక అడ్వాంటేజ్. సో అది వెరీ రేర్ ఇంజిన్. సో అది మనకి టీవీఎస్ రోనిన్లోనైతే ఉంది. సో ఫస్ట్లో 225cc అంటే అంత పవర్ ఉంటుందా, ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి డౌట్ రావచ్చు. సో డెఫినెట్గా మీకు స్క్వేర్ షేప్ ఇంజిన్లోనే మీకు అడ్వాంటేజ్ చెప్పాను కదా, ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. సో 225cc లిటరల్గా మీరు యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు మీరు పవర్ అనేది చూస్తారనమాట. సో అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఈ వెహికల్కి వచ్చేసరికి. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ బండికి గ్రౌండ్ క్లియరెన్స్ బాగా ఇచ్చారు. సో మీకు ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా, పెద్ద పెద్ద గతుకులు లాంటివి వచ్చినా, పాట్ హోల్స్ లాంటివి వచ్చినా మీకు వెహికల్ కింద టచ్ అవ్వడం అయితే ఉండదు. సో నేను నా ఓడోమీటర్లో ఆల్మోస్ట్ 4000 kilometers చూపిస్తుంది. సో ఎప్పుడు కూడా కిందన బాడీ, కిందన ఇంజిన్ ఏరియా కానీ బాడీ కానీ ఎక్కడ టచ్ అవ్వలేదు ఇప్పుడు వరకు వచ్చి. సో అది ఒక వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి చూసరికి పికప్ ఇంజిన్ పరంగా మీకు ఫాస్ట్ యాక్సిలరేషన్ ఉంటుంది. సో సిటీ డ్రైవింగ్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చిన్న ఇలా యాక్సిలరేషన్ ఇచ్చినా మీకు బండి అనేది వెంటనే పికప్ తీసుకుంటుంది. సో అది క్రూజర్ సెగ్మెంట్లో బైక్స్లోని ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. సో ఎందుకంటే సిటీలో మీరు ఎక్కడైనా ఆగి కొంచెం రోడ్ ఫ్రీ అయింది, ఫ్రీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్ పికప్ ఉంటే మీకు ఫీల్ అనేది చాలా బాగుంటుంది. సో అది అయితే ఈ బండిలో ఉన్నది. సో చాలా బాగా ఫీల్ అవుతారు. అంటే ఒక ఆల్మోస్ట్ 200cc స్పోర్ట్స్
కమ్యూటర్ స్పోర్ట్స్ బైక్ ఏవైతే ఉన్నాయో అలాగే ఇది కూడా యాక్సిలరేషన్ అనేది వెంటనే మీకు తీసుకుంటుంది. సో దానివల్ల మీకు పికప్ అది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో తర్వాత మీకు లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకు డ్రైవర్స్కి అయితే చాలా బాగుంటుంది. వెనకాల పీలియన్ రైడర్ అంటే వెనకాల కూర్చునే వాళ్ళకి ఏదైతే ఉందో అది కొంచెం చిన్న సీటు కంపారిటివ్లీ, బట్ డ్రైవర్కి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో బండి ఇనీషియల్గా ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మీకు కొంచెం హైట్ ఉన్నట్టు అనిపిస్తుంది, అట్లా బ్యాక్ వెళ్తున్న కొలది మీకు హైట్ చిన్న బండిలా అనిపిస్తుంది. సో బట్ లుక్స్ వైజ్ ఫ్రంట్ నుంచి చాలా సూపర్ ఉంటుంది బండి. సో మీ వెహికల్ టీవీఎస్ రోనిన్ చూస్తే అసలు టీవీఎస్ వెహికల్ అని ఫస్ట్ థింగ్ అనుకోరు. సో రియల్లీ డిజైన్ పరంగా ఫ్రంట్ డిజైన్ పరంగా చాలా బాగా ఇచ్చారు, బట్ బ్యాక్ డిజైన్ నాకు నచ్చలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. బ్యాక్ డిజైన్ ఏమో మరి అది ఎట్లాగా అది కన్సిడర్ చేశారో తెలీదు. సో కానీ ఫ్రంట్ డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ టీ సింబల్ ఏదైతే ఉందో ఎల్ఈడి చాలా బాగుంటుంది. సో లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ గోల్డెన్ కలర్ మీకు ఏవైతే ఫ్రంట్ సస్పెన్షన్ రాడ్స్ ఉన్నాయో అది కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది బండికి. సో చాలా మందికి తెలియదు అసలు టీవీఎస్ బండి ఇది రోనిన్ అంటే, చాలా మందికి తెలియదు అసలు టీవీఎస్ వెహికల్ అనేసి. సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా మీకు ఫిట్ అండ్ ఫినిష్ పరంగా చాలా వరకు ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మెటల్ పార్ట్స్ ఈ బండిలో వాడింది. సో నాకు బండి స్టార్టింగ్లో కొన్న కొత్తలోని చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే సెన్స్ నేను సిగ్నల్ దగ్గర ఆగున్నాను, వెనక నుంచి పల్సర్ వెహికల్లో ఒక అతను వచ్చి నన్ను గుద్దాడు వెనక నుంచి. సో లిటరల్గా బండి ఏదైతే బ్యాక్ మడ్ గార్డ్ ప్లాస్టిక్ ఉంటుందో అది లోపలికి బెండ్ అయింది అంతే, అంతకు మించి ఏం అవ్వలేదు. అని చాలా ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. ఆయన కింద పడ్డాడు, అట్లానే పల్సర్ వెహికల్ ఏదో కింద పడి చాలా డ్యామేజ్ అయింది. లక్కీగా చిన్న మైనర్ ఇంజనీర్తో నేను బయటకు వచ్చాను అనమాట. సో బండి మనం తీసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, బండి క్వాలిటీ అనేది చాలా బాగుండాలి. సో టీవీఎస్ రోనిన్ పరంగా నేను ఈ విషయం అయితే చాలా మంచి విషయం అని చెప్తాను, ఎందుకంటే బండి మొత్తం ఆ ఇంపాక్ట్ అబ్జర్వ్ చేసుకుంది. గట్టిగా ఆయన వచ్చి ఎప్పుడైతే గుద్దాడు వెనక నుంచి, సో ఆ ఇంపాక్ట్ మొత్తం తీసుకుంది బండి. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన సిటీలో చాలా కామన్ అయిపోయింది, మనం వెళ్ళకపోయినా వేరే వాళ్ళు వచ్చి మనల్ని యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు టర్నింగ్ చూసారు కదా, టర్నింగ్ రేడియస్ కూడా మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. టర్నింగ్స్ తిప్పినప్పుడు కూడా మీకు బండి ఎక్కడ రోడ్ గ్రిప్ పోయినట్టు అది అనిపించదు. సో బండి వీల్స్ కూడా చాలా ఏంటంటే మీకు చాలా గ్రిప్ దొరుకుతుంది మీకు. సో ఈ టర్నింగ్స్లో బండి తిప్పినప్పుడు కూడా మీకు ఎక్కడ కూడా ఇది పడిపోతున్నట్టు అట్లా ఏమి అనిపించదు. సో బండి లెంత్ కూడా సఫిషియెంట్లీ లాంగ్గానే చెప్పొచ్చు. సో ఎక్కడ కూడా మీకు అలా అనిపించదు చిన్న బండి లాగా. సో అందులో ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే బేసిక్లీ టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు మీకు టర్నింగ్ రేడియస్ ఏదైతే ఉందో బండికి చాలా ఎక్కువ, ఎందుకంటే లెంత్ ఎక్కువ బండి. సో అది ఒక నెగిటివ్ పాయింట్ అయితే బండిలో ఉంది. సో టర్నింగ్ రేడియస్ తీసుకునేటప్పుడు మాత్రం అది కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే సిటీలో ఎక్కువ యూటర్న్స్ ఉంటాయి కాబట్టి మీకు ప్రాబ్లం ఉంటుంది. కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే మాత్రం లిటరల్గా ఈ వెహికల్ మీరు చాలా ఎంజాయ్ అయితే చేస్తారు, ఆ మాత్రం గ్యారంటీ అయితే నేను డెఫినెట్గా ఇవ్వగలను. సో ఇంకా మనం మాట్లాడాలి అంటే సైడ్ మిర్రర్స్ ఇవి కూడా ఏంటంటే కొంచెం చిన్నవి ఉన్నాయి. సో కొంచెం పెద్ద సైడ్ మిర్రర్ ఇచ్చి ఉంటే కొంచెం బాగుండేది, కనిపిస్తుంది సఫిషియెంట్గానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ కొంచెం సైడ్ మిర్రర్ కొంచెం పెద్దది ఇచ్చి ఉంటే బాగుందని అనిపించింది నాకు. సో అయితే ఇంకా మీకు డిస్ప్లే పరంగా కూడా మీకు డిజిటల్ డిస్ప్లే అవ్వడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు, ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, ఏ గేర్లో వెళ్తున్నారు, సో అన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకే క్లస్టర్లోని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది. సో అందులో మళ్ళీ మీకు మోడ్స్ ఉంటాయి, అయితే రెయిన్ మోడ్, అర్బన్ మోడ్ అని ఉంటుంది. సో ఆ రెండు మోడ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ గ్రిప్ వస్తుంది అనమాట. సో రెయిన్లో వెళ్ళినప్పుడు మీకు ఇంకా బెటర్ గ్రిప్ వస్తుంది. సో అందుకు రెయిన్ అర్బన్ మోడ్ అయితే ఇచ్చారు మీకు బేసికలీ, అదొకటి. నెక్స్ట్ ఏబిఎస్, ఫ్రంట్ ఏబిఎస్ ఉన్నది. ఇప్పుడు నేను తీసుకున్న మిడిల్ మోడల్. సో టాప్ మోడల్కి వచ్చేసి మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది.
సో దీనికైతే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. బట్ స్టిల్ నాకు ఎటువంటి ఇష్యూ అయితే అవ్వలేదు. బ్రేకింగ్ పరంగా హార్డ్ బ్రేక్ చేసినప్పుడు కూడా బండి స్కిడ్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. సో బ్రేకింగ్ అది కూడా చాలా బాగుంది బండికి. సో ఎటువంటి ఇష్యూస్ అయితే మీకు ఉండదు. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకున్న ప్రాబ్లం లేదు. అయితే నేను టాప్ ఎండ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ టాప్ ఎండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్లో కలర్స్ ఏవైతే ఉన్నాయో అది ఐ థింక్ కొంచెం ఆరెంజ్ కలర్ ఒకటి, తర్వాత సిమెంట్ అది గ్రే కలర్ ఒకటి ఉన్నది. సో ఆ 2 కలర్సే ఉన్నది. బ్లాక్ కనుక ఇచ్చి ఉంటే చాలా బాగుంది అనిపించేది, ఎందుకంటే ఈ బండికి అది చాలా మంచి లుక్ ఇస్తుంది బ్లాక్ కలర్. సో నా పర్సనల్ ఫేవరెట్ కలర్ కూడా బ్లాకే. సో మీరు చూసుంటే నా వెన్యూ కలర్ కూడా బ్లాక్. సో అందుకని చెప్పి నేను మిడ్ వేరియంట్కి వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే డెఫినెట్గా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వెహికల్ అయితే తీసుకునేవాడిని. సో పెద్ద ప్రైస్ వేరియేషన్ అంతగా లేదు. సో అట్లాగని సేఫ్టీ కాంప్రమైజ్ అయితే లేదు. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకున్నా మీకు ఎటువంటి ఇష్యూ లేదు. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా మీరు తీసుకోవచ్చు, అది ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీకి వచ్చేసరికి బండి అరౌండ్ మీకు 30-35 కిలోమీటర్స్ యావరేజ్ అయితే ఇస్తుంది ప్రజెంట్. సో అది కూడా మీరు డ్రైవ్ చేసే కండిషన్ బట్టి ఉంటుంది. సో 30-35 అంటే ఈసీసీ ఇంజిన్స్కి ఆల్మోస్ట్ కామన్ అనే చెప్పాలి. సో మేబీ లాంగ్ వెళ్తే 40 రావచ్చేమో, ఇప్పుడు ట్రై చేయలేదు నేను. సో యావరేజ్గా అయితే అరౌండ్ 35 అలా వస్తుంది మైలేజ్. సో ఓవరాల్గా నెక్స్ట్ మీకు ఈ ఇక్కడ క్లచ్ అవి కూడా మీరు ఈజీగా ఆపరేట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక క్లచ్ రిలేటెడ్ మాట్లాడాలంటే ఒక ఇష్యూ ఉన్నది. ఎస్పెషలీ క్లచ్ మీకు ఫస్ట్ గేర్ టు న్యూట్రల్ ఏదైతే ఉందో అది ఈ బండిలో చిన్న ఇష్యూ ఉన్నది. సో ఫస్ట్ గేర్ నుంచి న్యూట్రల్ వేస్తే సడన్గా న్యూట్రల్ నుంచి ఆటోమేటిక్గా ఫస్ట్కి వెళ్ళిపోతుంది ఆగున్నప్పుడు. సో ఇది టీవీఎస్ సెంటర్ కూడా నేను చెప్పడం జరిగింది, బట్ వాళ్ళంతా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. సో మేబీ వేరే టీవీఎస్ రోనిన్స్లో ఉన్నదో తెలీదు, బట్ నా బండికి అయితే ఇష్యూ ఉంది. ఐ థింక్ కొంతమంది రివ్యూర్స్ కూడా చెప్పినట్టున్నారు ఈ పాయింట్. ఎస్పెషలీ మీకు అది ఫస్ట్ గేర్ నుంచి న్యూట్రల్కి వెళ్తుంది బండి, ఆటోమేటిక్గా వెళ్తుంది, అది ఏంటో ఇష్యూ మరి తెలీదు. సో అది ఒకటి ఫిక్స్ చేయాల్సి ఉన్నది టీవీఎస్ పరంగా. ఐ థింక్ అదొక ఫీడ్బ్యాక్. సో టీవీఎస్ వాళ్ళు అది కరెక్ట్ చేస్తే డెఫినెట్గా ఈ బండి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్పేర్స్ అవైలబిలిటీ ఆల్రెడీ చెప్పాను. స్పేర్స్ అంతకుముందు ఇష్యూ ఉన్నది, బట్ ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నారని చెప్పారు. సో స్పేర్స్ కనుక కొంచెం ఎక్కువ అవైలబుల్ ఉండేలా చూస్తే డెఫినెట్గా ఈ బండి చాలా ప్రాక్టికల్ వెహికల్. అంటే మీకు 400 cc పెట్టచ్చు, 500 cc, 600, ఎంత బండి అయినా తీసుకోవచ్చు. 1000 cc తీసుకోవచ్చు, లేదా 150-200 cc అయినా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. బట్ మనకి వచ్చే పవర్ రేషియో తర్వాత మనకి ఉన్న కాస్ట్ ఏదైతే ఉందో అది మన దృష్టిలో పెట్టుకొని మన బడ్జెట్లో చూసుకోవాలి. సో నేను అరౌండ్ నాకు 2 lakhsకి వెహికల్ వచ్చింది. సో ఇంజిన్ పరంగా సీసీ బాగుంది, బండి క్వాలిటీ ఉంది. సో మీకు మంచి మొత్తం మెటల్ పార్ట్స్ ఉన్నది బండి అంతా. సో చాలా రీజనబుల్గా అనిపించింది నాకు ప్రైస్, ఎందుకంటే ఇప్పుడు అన్ని బైక్స్ ప్రైస్ పెరిగాయి. సో ఆబ్వియస్గా మీకు 1 lakh తక్కువ అయితే ఇప్పుడు ఏం రావట్లేదు, స్కూటర్ కూడా రావట్లేదు మీకు. సో 1.5 lakh బైక్ వెళ్ళే కన్నా 2 lakhs ఈ బండికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ బండి తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇది మీకు కనుక సిటీ యూస్ అప్పుడప్పుడు అంటే మ్యాక్సిమం సిటీ యూస్ చేస్తున్నారు, అప్పుడప్పుడు హైవేలో వెళ్తున్నారంటే ఇది కూడా డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయండి. టీవీఎస్ కూడా చాలా వరకు షోరూమ్స్ ఉన్నాయి, బట్ సర్వీస్ కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. నేను ఆల్రెడీ 2 vehicles వాడాను, టీవీఎస్ జూపిటర్, తర్వాత టీవీఎస్ అపాచీ. ఎప్పుడు నాకు ఇష్యూ అయితే రాలేదు. ఒక బండి 8 years, ఒక బండి 6 years వాడాను. సో ఆ కాన్ఫిడెన్స్ ఈ బండి తీసుకున్నా, కానీ బండి కొంచెం చెప్పాను కదా స్పేర్స్ ఒక ఇష్యూ మాత్రం ఉన్నది, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో డెఫినెట్గా ఈ బండి మీరు కొనాలనుకుంటే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో స్పేర్స్ కనుక అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో చూసి ఉండండి, ఇంకా మంచి వీడియోస్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.